ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను కనుక చూసినట్లయితే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా కర్కాటక రాశి ప్రవేశం చేశారు. ఇకపోతే బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడై వచ్చాడు. కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. 2 ఆగస్టు 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. కుజుడు అంతవరకు అక్కడే ఉంటాడు. ఇకపోతే కేతువు మనకి సింహరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టి మనం ఈ వారం ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉందో మనం చూద్దాం. మేషరాశి వారికి అందరికీ కూడా ప్రప్రథమంగా ఏలినాటి శని జరుగుతోంది. ఏలినాటి శని జరగడం వల్ల అనేకమైనటువంటి కష్ట నష్టాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు సంపాదన అనేటటువంటిది గత వారం కంటే కూడా ఈ వారంలో కొంచెము మనకి పెరుగుతుంది. స్త్రీల వలన ఆర్థికంగా చాలా లబ్ధి పొందుతారు. అంటే స్త్రీల బిజినెస్ చేసేది ఎక్కడండి? పూజారులు పూజలు చేయించుకుంటారు. పూజారుల క్యాష్, జ్యోతిష్యుల క్యాష్, ఇవన్నీ ఆదాయాలు పెరగడానికి ఎక్కువగా ఉంటాయి. హోటళ్ళ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ధనస్థానంలోకి వచ్చినటువంటి కారణంగా మీకు అధిక లాభాలు ఉంటాయి. అలాగే ఎవరైతే బాగా అప్పుల బాధలో ఉంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా కర్నూలు జిల్లాలో వజ్రాలు దొరుకుతాయంటున్నారు. ఇది అసలే వర్షాకాలం సీజన్. అక్కడికి వెళ్ళి వజ్రాలు ఏరుకోండి. బ్రహ్మాండంగా మీకు కొంతమందికి ఎవరికైతే అదృష్టం ఉందో అటువంటి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుల బాధల నుంచి ఏదో రకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు మీరు. బుధుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి మిథున రాశిలో మనకి మీ యొక్క సోదరులందరూ కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది కలుగుతుంది. అలాగే కుటుంబంలో కేతువు మరి సింహరాశిలో ఉన్న కారణంగా కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని భగవానుని స్తోత్రాలతో పూజించండి, స్తుతులు చేయండి. ఆ విధంగా శని శ్లోకాలు చదువుకోండి. రావి చెట్టుకు పూజ చేయండి. రావి చెట్టుని ఇంట్లో వేసుకోండి. ఇంట్లో కాకపోతే మీకు అనుకూలంగా ఉన్న చోట బయట పెద్ద అయిన తర్వాత బయట ఎదురుగాని ఆ చెట్టుకి చక్కగా మీరు తులసి చెట్టు పెంచుకున్నట్టుగా పూజలు చేసుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా అనాథ పిల్లలకి, వ్యక్తిగత పేదవారికి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి. లేకపోతే ఎన్ని పూజలు చేసినా కూడా మీకు అవి కలిసి రావు. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా జన్మంలో కుజుడు ఉండడం వల్ల చాలా దూకుడుగా మీరు బిహేవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ప్రతి విషయంలో కూడా. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి కర్కాటకంలో ఉన్న కారణంగా మీ డబ్బంతా కూడా మీకుతో మీ సోదరులకి, అక్కా చెల్లెళ్ళకి అందరికీ కూడా మీరు ధన సహాయాలు చేస్తారు. ఆ విధంగా అది మీ ఆవిడకి ఇష్టం ఉండదు. అందువలన కాస్త ఇంట్లో ఈ స్పర్ధలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇకపోతే ధనస్థానంలో స్వక్షేత్రగతుడైనటువంటి బుధుడు ఉన్న కారణంగా డబ్బులు ఇతోధికంగా వస్తాయి. లాటరీలు, షేర్సు, వీటిల్లో బాగా జోదము, వీటిల్లో పేకాటల్లో బాగా వస్తాయి. ఈ వారం అంతా కూడా మీరు పేకాటల్లో బాగా ఆడతారు. టైం దొరుకుతుంది మీకు. ధన సంపాదన బాగా చేస్తారు. కోడి పందాలు ఇటువంటి వాటి మీద మనస్సు వెళుతూ ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క విద్య దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు కాస్త చదువులో బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు ఉపయోగించినప్పటికీ కూడా కామము వలన విద్యార్థులందరూ కూడా డిస్ట్రాక్షన్స్, అంటే ఇదివరకు కాలంలో లవ్ అనేవారు, ఇప్పుడు కామం అనే చెప్పాలన్నమాట. ఆ విధంగా విద్యార్థులు డిస్ట్రాక్ట్ అయ్యి రకరకాలుగా చదువును పాడు చేసుకోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాలు పక్కన పెట్టండి, చదువు మీద దృష్టి పెట్టండి. ఇక ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూలు, సెలక్షన్లో మీరు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త వస్త్రాలు ఇవన్నీ కూడా కొనుక్కుంటారు. నూతన ఆభరణాలు వస్తాయి. ఇక
పరిహారాల దగ్గరకు వచ్చేసరికి వృషభ రాశి వారికి మీకు శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానము చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర పూజల్ని జపాలని మీరు మీ ఇళ్లల్లో చేసుకోండి. కంపల్సరీ ఒక మర్రి చెట్టుని మీరు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. బయటే పెంచుతారో మీ ఇంట్లో పెంచుకుంటారో మీ ఇష్టం అది. తర్వాత మర్రి ఊడల్ని, మర్రి ఆకుల్ని తెచ్చి మీరు చక్కగా త్రిమూర్తి పూజ చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా జన్మంలో మీకు రాష్ట్రాధిపతి వచ్చాడు. చక్కగా బ్రహ్మాండంగా మీ భర్తలందరూ కూడా మీకు డైమండ్ నెక్లెస్లు కొంటారు. ఇక మనస్సు అంతా కూడా ఆడబడుచులతో మరదలతో సతమతమవుతూ ఇంతకాలంగా ఉన్నటువంటి ఈ యొక్క బాధలన్నీ కూడా కాస్తగా తీరిపోతాయి. భర్తలు వాళ్ళ అమ్మలు చచ్చిపోతే దాని డిప్రెషన్లో మౌనంగా ఉండడం అనేటటువంటిది ఉంటుంది మిథున రాశి వారికి. అది చూసి మీకు పిచ్చెక్కిపోతుంది. ఇల్లు మారాలండి అని చెబుతారు మీరు మీ హస్బెండ్లకి, కానీ వాళ్ళు మారరు. నాకు ఈ ఇల్లే బాగుందంటారు. ఆ విధంగా విద్యార్థులందరూ కూడా ఆదాయాల కోసం రకరకాల పార్ట్ టైం జాబులు చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క శుక్రుడు కూడా మనకి ధనస్థానంలో ఉన్న కారణంగా స్త్రీల వలన మీకు ధనం బాగా డబ్బు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇదివరకు కాలంలో బాయ్ ఫ్రెండ్స్ పెట్టేవారు ఆడవాళ్ళకు, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్సే రివర్స్లో బాయ్ ఫ్రెండ్స్కి పెడుతున్నారు. దాన్నే శుక్ర గురుడు కలవడం అంటారు. ఆ విధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇకపోతే ఈ యొక్క కేతువు మనకి చక్కగా ఈ తృతీయ స్థితిగతుడైనటువంటి ప్లేస్లో ఉండడం ద్వారా మీకు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఏర్పడతాయి. వివిధమైనటువంటి ప్రాజెక్ట్స్ మీరు ఈ యొక్క ఎన్ఆర్ఐలతో స్నేహాలు, తర్వాత సంబంధాలు, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, తర్వాత ఈ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. మిథున రాశి వారికి లాటరీలు, షేర్స్ బాగా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీ యొక్క లక్కీ కలరు నీలము. ఆ విధంగా ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి రాహు మీకు అన్ని రకాల వ్యాపారస్తుల అందరికీ కూడా లాభాలని కలిగిస్తాడు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు గురు జపం బాగా చేయండి, గురు స్తోత్రాలు చదవండి. అలాగే రావి చెట్టును మీ ఇంట్లో వేసి పూజ చేయండి, లేదా మేడి చెట్టును పూజ చేయండి. మేడి చెట్టును వేసుకొని గురు చరిత్ర పారాయణ చేయండి. అనాథలకి, పేదవారికి, వికలాంగులకి, సాధువులకు దాన ధర్మాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావాల వలన మృష్టాన్న భోజనం ఈ వారం మీకు బాగా దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు భోజనాలు పెడతారు, చూసుకోండి కావలిస్తే. లేదా పిండాలు పెట్టే బ్రాహ్మడైనా వాడు భోజనానికి బోక్తగా వెళ్తూ మిమ్మల్ని ఏదో రకంగా తీసుకెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. టెస్ట్ చేసుకోండి కావలిస్తే. అదేవిధంగా ధనము, ఆదాయము బ్రహ్మాండంగా పెరిగిపోతుంది మీకు, కానీ మనశ్శాంతి ఉండదు. ఏ గుళ్ళు గోపురాలు తిరుగుతారు, మనశ్శాంతి ఉండదు. దూరపు ప్రయాణాలు చేస్తారు, అలాగే యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి వితండ బాధాలు చేస్తారు. మీరు ఏమీ చేయకుండా మౌనంగా ఉన్నా సరే మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో రకంగా మిమ్మల్ని గొడవల్లోకి లాగేస్తారు. ఆ విధంగా మీరు కూడా చక్కగా రాహు ప్రభావంలోకి వెళ్ళిపోతారు. కామం బాగా పెరుగుతుంది. రాహుగ్రహం ఎప్పుడైతే, ఇది కలియుగం, కామయుగం, ఇది రాహు కంట్రోల్లో ఉంది. దురాశలు ఎక్కువైపోతాయి. కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని అణుచుకోవాలి. ఈ రకంగా ఇలాంటి వ్యవహారాల్లో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. మీ తప్పు లేకపోయినా అవతల వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇరికిచ్చేస్తారు. ప్రేమ అని రికార్డు చేసి యూట్యూబ్లో పెట్టేస్తారు. బీ కేర్ఫుల్. కాబట్టి పరిహారాలు ఏమి చేసుకోవాలి? ఆదాయాలు పుష్కలంగా వస్తాయి కర్కాటక రాశి వారికి. ఏమి చేయాలండి అని అంటే, మనకి ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నది? ఎవరు? రాహు. మిమ్మల్ని మీరే. రాహు దురాశ.
ఆ రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చక్కగా చేసుకోండి. రావి చెట్టుని వేయండి, ఇంట్లో పెంచాలి కంపల్సరీ. రావి చెట్టును తులసి చెట్టుకు చేసినట్టుగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కేతువు బ్రహ్మాండంగా మీకు జాతకాన్ని మార్చేస్తుంది. వితండవాదాలు పెట్టుకుంటారు. రాహు మరి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నాడు, శని బక్రించి ఉన్నాడు మీనరాశిలో. ఏ పని చేసుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతూ ఉంటుంది. కాకపోతే అపనిందలు, అపవాదాలు అవన్నీ కూడా మీ మీద పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడికైనా దూరంగా జాగ్రత్తగా డ్రైవింగ్లు చేసుకొని వెళ్ళండి, లేకపోతే ప్రమాదాలు మీరు బాగా తోలుతున్నా సరే అవతల వాళ్ళు వచ్చి మీకు యాక్సిడెంట్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కోర్టు కేసులన్నీ కూడా మీ మీద పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మధ్యలో మధ్యవర్తిగా ఉండి మీరు అందరికీ కూడా దాన ధర్మాలన్నీ కూడా చేసి షూరిటీలు, సంతకాలు ఇవన్నీ కూడా చేస్తారు. దాన ధర్మాలు చేయడం వల్ల ఏమవ్వదు, కానీ షూరిటీలు, సంతకాల వల్ల కేసులు, నోటీసులు అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా కోర్టుల్లో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బుధుడు చక్కగా లాభంలో ఉన్నాడు, సక్షేత్రగతుడై. 1,00,000 దోషాలు మీకు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. షేర్సు, మార్కెటింగుల్లో, లాటరీల్లో లాభాలు మీరు పొందడం అనేటటువంటిది జరుగుతాయి. కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్, కెమెరాస్ ఇలాంటివన్నీ కూడా కొనేస్తారు. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా దాన ధర్మాలు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ వారంలో కాస్త డబ్బులు లేక చేసేటటువంటి దాన ధర్మాలు కాస్త చేయలేకపోతున్నారు, కాబట్టి ఈ వారం పికప్ అవుతారు. పరిహారాలు ఏమిటంటే, ఈ యొక్క రాహుకి మనకి శని కూడా ఇద్దరు కూడా బాగుండలేదు. అందువలన మనం అనేకమైనటువంటి దురాశ దుఃఖమునకు చేటు అనే విధంగా మీరు దురాశలకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా మీరు మా లిమిటెడ్ పనులు మీరు చేసుకోవాలి. ఎంతోమంది మీకు పరిచయం అయిపోతారు. ఏమండి బంగారం ఇక్కడ పెడితే వస్తుందండి, అక్కడ డబ్బులు పెడితే వస్తుందండి అని అంటే, మీరు కనుక అవన్నీ కూడా చూసుకోకుండా మీరు చేసుకుంటే దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాలు ఏమిటంటే, ఈ యొక్క శనికి జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. ఆంజనేయ స్వామి వారికి, వెంకటేశ్వర స్వామి వారికి ఈ యొక్క జపాలు చేసుకోండి, పూజలు చేసుకోండి. ఆ విధంగా ఈ యొక్క రావి చెట్టును జాగ్రత్తగా పెంచి పెద్ద చేయండి. ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారందరూ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాట్లన్నీ ఆగిపోయినాయి. ఎందువలనంటే, రాష్ట్రాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు మీకు చక్కగా మిథున రాశిలో రాజ్యస్థితిగతుడై ఉన్నాడు. వృత్తిలో అనేకమైనటువంటి లాభాలు, లాటరీలు, షేర్సుల్లో గెలుపులు, ఉక్కిరి బిక్కిరైపోతారు సక్సెస్లతో. మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు రీకన్సిలేషన్ అయిపోతారు. మళ్ళీ కలిసి కాపరాలు చేయడం మొదలు పెడతారు. అయితే చేసే కాపురం తిన్నంగా చేస్తారా అంటే, శని వక్రించి ఉన్నాడు మీనరాశిలో. అందువలన దెబ్బలాటలతో, గొడవలతో జరుగుతూ ఉంటాయి. మీ తల్లిదండ్రులతో మీరు, వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు మాట్లాడుకుంటూ దెప్పు పొడుచుకుంటూ ఉంటారన్నమాట. అయితే షష్ఠస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన విదేశాలకు మీరు వెళ్ళడం జరుగుతుంది. విదేశాల్లో మీరు ఎన్నో విజయాలు సాధిస్తారు. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలన్నీ అడుగుతున్నారు, దాన ధర్మాలు చేయాలి కదమ్మా, మరి మీరు చేశారా? దాన్ని బట్టే మీకు ఉద్యోగంలో ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. కొంతమంది స్త్రీల వలన మీకు కొంత లాభాలు జరుగుతాయి. మీ వెనక పెళ్లి కానిటువంటి వాళ్ళందరూ కూడా ప్రేమల్లో పడతారు. మీ వెనక స్త్రీలు పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. ఇది మీ భార్యలకు తెలిసి కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా మనకి ఈ లాభంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన మీకు స్త్రీలతో లాభాలు ఇవన్నీ కూడా వచ్చి అట్ ద సేమ్ టైం తలపోట్లు కూడా తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కిరాణా షాపులు, బట్టల వ్యాపారాలు, ఆ తర్వాత ఈ యొక్క
అన్ని హోటల్స్, తిండి పదార్థాలు ఇలాంటివన్నీ కూడా మీకు మంచి లాభాలను తీసుకురావడానికి అధికమైనటువంటి అవకాశాలు కల్పిస్తోంది. విద్యార్థులు బ్రహ్మాండమైనటువంటి సీట్లు మీరు కోరుకున్న చోట్ల మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని బాగుండలేదు, మీకు కేతువు కూడా వ్యయస్థితిగతుడయ్యాడు. అతి ఛాందసం అనేటటువంటిది బాగా పెరిగిపోతుంది మీకు. కాబట్టి కాస్త చాదస్తాన్ని మీరు తగ్గించుకోవాలి, కోపాన్ని. కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ మల్టీ కలర్డ్ వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆ మంత్ర జపాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కంపల్సరీ మర్చిపోవద్దు, ఒక రావి చెట్టు మీ ఇంట్లో పెంచుకోవాలి. ఏ తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా చేసుకోవాలి. ఈ రకంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి బుధుడు చాలా అద్భుతాలు సృష్టిస్తాడు. మీకు పూర్వజన్మ సంబంధమైనటువంటి మీ పుణ్యం ఇప్పుడు కలిసి వస్తుంది. మీ తండ్రి గారు ఆరోగ్యం బాగుపడుతుంది. మీ తండ్రి గారు కొంతమందికి ఆస్తులు పంపకాలు చేస్తారు కదా, బంధువులు, అవన్నీ కూడా బాగా కలిసి వచ్చేస్తాయి. మీకు ఆదాయాలు బ్రహ్మాండంగా మీకు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. కేంద్రంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి. దానివల్ల మీకు ఎక్కడికి వెళ్ళినా సరే వృత్తిలో బ్రహ్మాండమైనటువంటి ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అసలు కేతు అయితే పుచ్చిపోయినట్టంత అదృష్టాన్ని ఇచ్చేస్తాడు లాభంలో ఉండి తులారాశి వారికి. కాబట్టి మిస్టిక్గా అసలు మీకు అన్ని లాభాలు జరిగినాయి అనేటటువంటిది ఎవరికి తెలియదు అనమాట. అంత రహస్యంగా ఉంటాయి. మీకు అన్ని లాభాలు జరిగిపోతాయి. ఇకపోతే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. శని వక్రించి షష్ఠస్థితిగతుడయ్యాడు. శత్రువులంతా మిమ్మల్ని చూసి పారిపోతారు. అయితే మీ పిల్లలు మాత్రం మిమ్మల్ని రాక్షసులుగా మిమ్మల్ని వేధించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ తులారాశి వారు కోర్టు సమస్యలకి తెగ తిరుగుతూ ఉంటారు. అవన్నీ కూడా మళ్ళీ పిలుపులు వస్తాయి. కాస్త రెస్ట్ వచ్చింది, ఈ వారంలో మళ్ళీ కోర్టు పిలుపులు అనేటటువంటివి జరుగుతాయి. అయినా సరే మీకు సహాయాలు చేయడం వల్ల ఈ సమస్యలు వచ్చినాయి, కోర్టులకు వెళ్ళాము అనేటటువంటి ఇది లేకుండా మళ్ళీ సహాయాలు చేస్తూ ఉంటారు. బుద్ధిహీనత అంటారు దీన్ని. అంటే అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే సహాయం చేయాలి. అదేవిధంగా చెడ్డ వాళ్ళతో మీరు తిరగకూడదు. ఆ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ కూడా మీ చుట్టూ రావడానికి అవకాశాలు అధికంగా మీకు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే కొత్త కొత్త బాబాలు మార్కెట్లోకి వస్తారు. చక్కగా కొత్త కొత్త పీఠాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మీరు సంగీత వృత్తిలో ఉంటే కనుక మీరు చక్కటి ఆదాయాలు మీకు బ్రహ్మాండంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. చిట్టి పాటల వ్యాపారాల్లో సక్సెస్ఫుల్గా మీరు లాభాలు తీస్తారు. అదేవిధంగా ఈ యొక్క వ్యాపారాలు, ఈ ఇటుకల వ్యాపారము, రాళ్ల వ్యాపారము, పాల వ్యాపారము, ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు కొంచెం తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాలు చక్కగా ఆంజనేయ స్వామి వారికి పూజ చేయడం, ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి. రావి చెట్టును మీ ఇంట్లో వెయ్యండి. ఆ రావి చెట్టుకి చక్కగా పూజ చేయండి, నీళ్లు పోసి పెంచండి. అండ్ సుందరాకాండ పారాయణ చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారి అందరూ కూడా ముఖ్యంగా మీరందరూ ఈ యొక్క నాగబంధనం అనేటటువంటి సినిమాని ఖచ్చితంగా చూడాలి మీరు. ఎందువలన అని అంటే నాగ సంబంధమైనటువంటి ఆరాధన ఈ వారంలో మీరు చేయాలి. బాగా ఓం శరవణ భవ అనే మంత్ర జపం చేసుకోవాలి. వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి కుజుడు మీ యొక్క రాశిని చూస్తున్నాడు. దానివల్ల ఉద్రేకం అనేటటువంటిది బాగా వస్తుంది. నాగేంద్రుడి పట్ల పూజలు అనేటటువంటి భక్తిభావం బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్సు, ఈ యొక్క లాటరీలు జోలికి వెళ్ళొద్దు వృశ్చిక రాశి వారి తాత్కాలికంగా. ఎందువలనంటే బుధుడు బాగుండలేదు, మీకు అనేకమైనటువంటి లాసులు తీస్తాడు అష్టమ బుధుడు. అలాగే ఈ యొక్క చిట్టి పాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము పాడుకుంటామండి అని అనుకునేటటువంటి వాళ్ళకి ఇవ్వద్దు. అసలు మీరు ఇచ్చినట్లయితే కనుక మీకు మళ్ళీ డబ్బులు తిరిగి రావు. మీరు కనుక
నేను చెప్పినట్టుగా చేయకుండా మీరు చిట్టి పాటలు మీకు అమ్మకు తెలిసిన వాళ్ళు అడిగారు కదండి, పాడుకుంటారు మా చుట్టాలు కదండి అని ఇచ్చినా, అలాగే మీ షేర్స్ మార్కెటింగ్లో ఇవన్నీ మాకు తెలుసండి, షేర్స్ ఆడుకుంటామని అనుకుంటే వాటిలన్నిటిలో లాస్ వస్తుంది. మీ ఆవిడ మిమ్మల్ని వదిలేస్తుంది, అందులో డౌట్ లేదు. భార్య విడాకులు అనేటటువంటివి మిమ్మల్ని కాటు వేయడానికి చూస్తున్నాయి గ్రహం. అంటే దొరకొద్దు, మీ భార్యకు దొరకొద్దు మీరు. అలాగే ఆల్రెడీ కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భార్యాభర్తలతో గొడవలు ఉన్నటువంటి వాళ్ళు బిల్డప్లు ఇవ్వద్దు. భార్య దగ్గర బిల్డప్లు ఇవ్వద్దు. ఇచ్చినట్లయితే పర్మనెంట్ డైవర్స్ ఇస్తుంది. అంతేకాదు మెయింటెనెన్స్ కేసులు, ఈ కేసులు ఆ కేసులు అన్ని కేసులు పెట్టి పడేస్తుంది. అసలు కుజుడు చాలా ఉద్రేగాన్ని తెప్పించేస్తాడు అక్కడ ఉండి. కాబట్టి మీరందరూ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోం పావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోండి. మంత్ర జపం చేయండి. చండ్ర సమిధలతో హోమం చేసుకోవాలి. అలాగే చక్కగా చిర్రి వేరుతో మీరు పూజలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారి అందరికీ కూడా మ్యారేజీ డేలు చేసుకుంటారు. మీరంతా కూడా అంత ఖుషీగా ఉంటుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క స్వక్షత్రగతుడైనటువంటి బుధుడు తెగ శుభాలు ఇస్తాడు. మీ పిల్లలు మీకు ఆనందాన్ని కలగజేస్తారు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. బిల్డర్లుగా ఉంటున్నటువంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు. సివిల్ ఇంజనీర్లు వాళ్ళు కూడా. అలాగే చిట్టి పాటల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకు బాగా ధనలాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కుజుడు మరి వృషభ రాశిలో ఉన్న కారణంగా ఆగస్టు 2 వరకు తర్వాత కూడా మీకు ప్రవేశం చేస్తాడు మిథున రాశికి. అంతవరకు కూడా ఈ వారం ముఖ్యంగా మీకు కుజుడు అద్భుతాలు మీకు సృష్టించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మంచి రేట్లకు మీకు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ సోదరులు ఫుల్ డెవలప్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ సోదరులు మరి వివాహ ప్రయత్నాలు చేసుకుంటూ కట్నాలు బాగా ఎక్కువ వస్తాయని ముందు కుదుర్చుకున్న సంబంధం అమ్మాయిని వదిలేసి తర్వాత సంబంధం ఎక్కువ వస్తుందని ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ అమ్మాయి మీ సోదరుడి మీద కేసు పెడుతుంది. అలాగే ఎవరైతే కాపరాలు చేస్తున్నారో మీరంతా కూడా మీ తమ్ముళ్ళు వాళ్ళ భార్యలతో గొడవలు పెట్టుకోవడం వల్ల ఆ కేసు మీ మీద కూడా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మీ మరదళ్ళ వల్ల మీరు జైలుకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరంతా కూడా. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మేము చేశామండి, వ్యాపారం చేస్తున్నామండి అని బాధపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క రాహు మిమ్మల్ని అనేకమైనటువంటి ఆపదల నుంచి విపత్తుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు. మాయా మహానగరంలో మాయగాడైపోతారు. మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకి జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి. సాఫ్ట్వేర్ కొత్త ప్రాజెక్టులు కూడా మీకు అయిపోయినటువంటి వాళ్ళకి అందరికీ కూడా కొత్తగా ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కిరాణా వ్యాపారాలు, తర్వాత బట్టల షాపులు, కోలివింగ్ హాస్టల్స్ మంచి ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. పోలీసులతో మీరు విజయం సాధిస్తారు. మీరు డెఫమేషన్ సూట్లు కొంత పోలీసులు మీకు సహకరించలేదని పోలీసు వాళ్ళ మీద ఆర్మీ వాళ్ళ మీద కేసులు వేస్తారు. మీరు సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే మీకు కాంట్రాక్ట్లు వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి కేసులు పెట్టారో లేబర్ కోర్టుల్లో ఇంతకాలం నాటకాలు ఆడినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాలు ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదవాలా. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలా. మేడి చెట్టును మీ ఇంట్లో పెంచి పెద్ద చేసుకోవాలా, పంచాలి. అలాగే శ్రీ గురు చరిత్రని పారాయణ చేయాలి. ఈ రకంగా చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి వారికి అందరికీ కూడా మీకు కొత్త వ్యాపారాల్లో కొత్త బియ్యం కొళ్ళు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ అందరూ కూడా భార్యాభర్తలతో ఫైటింగ్లు చేసుకున్నటువంటి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఆ గొడవలు సమస్య పోవడానికి అవకాశాలు ఉన్నాయి.
ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా హైయర్ అఫీషియల్స్ అందరికీ కూడా ప్రిన్సిపల్స్ మీటింగులు జరుగుతాయి. ఆ విధంగా కాన్ఫరెన్సులతో బిజీగా ఈ వారం ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఎంతమంది చెప్పినా విననటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భార్యలు చెప్పింది వినకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ భార్యలు కోర్టుల్లో కేసులు వేశారు కాబట్టి మేము వెళ్ళమండి, మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, ఇవన్నీ ఏం కుదరవు. లేకపోతే బెంచీ మీద స్టాండప్ ఆన్ ది బెంచ్ చేయిస్తాడు జడ్జి, లేదా నీల్ డౌన్ అని కోర్టు హాల్ మీద మోకాళ్ళ మీద నుంచోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎదిరించకండి జడ్జిల్ని, వెళ్ళండి, కోర్టుల్ని గౌరవించండి, మీ భార్యను గౌరవించండి. కోర్టులతో అవసరం ఉండదు మీకు, అప్పుడు ఏ జడ్జి పనిష్మెంట్ ఇవ్వడు మీకు. ఈ రకమైనటువంటి ఆలోచన విధానము ఈ యొక్క మకర రాశి వారికి ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి, కొత్త పరిచయాలు పెరిగిపోతాయి, మీకు కొత్త వస్తువులు కొనుక్కుంటారు, కొత్త సాంప్రదాయాలు పాటిస్తారు. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మకర రాశి వారికి ఇంకా తిరుగులేదు మీకు అందరికీ కూడా. అష్టమంలో ఉన్నటువంటి కేతువు వల్ల డిప్రెషన్లు, సప్రెషన్లు వచ్చేస్తాయి. ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటాయి. అందొక్కటే మీకు బాధ అన్నమాట. కాబట్టి పరిహారాలు, కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోండి. అలాగే మేడి చెట్టుని మీ ఇంట్లో కంపల్సరీ పెంచి తీరాలి, మీ చేతులతో వెయ్యాలి, అది బతకాలి. దానికి రోజు పూజ చేసుకోండి. అనగాదేవి 64 యోగిని గణాలు, తర్వాత దత్తాత్రేయ స్వామి వారు ఆ చెట్టులో ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల స్థిరత్వం అనేటటువంటి తెచ్చుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నా స్థిరత్వం ఉండదు. దుష్ట స్త్రీలతో స్నేహాలు బాగా ఎదురవుతాయి. అప్పుల బాధలో ఉన్నాం, మాకు దుష్ట స్త్రీల సహవాసం ఏమిటండి అని అనుకుంటారు. అవన్నీ కుదరవు. ఏమండి, ఎప్పుడైనా సరే నాకు టెన్షన్ వస్తే నేను టెన్షన్ పడినండి, నేను 2 పెగ్గలేసేస్తాను కానీ అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎన్ని చేసినా సరే ఈ టెన్షన్ పోదు కుంభరాశి వాళ్ళకి. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురు శుక్రులు మీకు విపరీతమైనటువంటి ఆలోచనలు రేకెత్తిస్తారు. స్త్రీలతో విరోధము కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. బ్రహ్మాండమైనటువంటి కొత్త పనులు చేస్తారు. బిల్డర్లుగా ఉన్నటువంటి వాళ్ళు డెవలప్ అయిపోతారు. చిట్టీపాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా గతంలో ఎవరో ఎగ్గొట్టినా ఈ వారంలో మీకు ఎగ్గొట్టరు. అడగాలి మీరు ఫోన్లు చేసి డబ్బులు ఇమ్మని. అంతేగాని చిట్టీపాటలు పాడారు మా చుట్టాలండి, మా ఫ్రెండ్స్ అని ఇస్తే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకి విశ్వాసం ఉంటుందా? ఎగ్గొడతారు. మరి మొహమాటానికి వెళితే మీకు కడుపు వచ్చిందా లేదా? వస్తుందంతే. కాబట్టి నిర్మోహమాటంగా కుంభరాశి వాళ్ళు ఉండాలి. ఈ కుంభరాశి వారికి ధనస్థానంలో శుక్రుడు వక్రించి ఉన్నాడు. దానివలన మీరు కొంచెం కఠినంగా మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. దానివల్ల బంధువులందరూ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా అర్ధాష్టమ కుజుడు వల్ల భార్యాభర్తలిద్దరూ కూడా కొంచెం వాగ్వివాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. వేరే ఇళ్లల్లోకి, పార్టీలు, ఫంక్షన్లకి వెళ్ళాల్సినటువంటి అవసరం విడివిడిగా వస్తుంది. అదేవిధంగా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మీ పిల్లలకి చక్కటి ఉద్యోగాలు రావడము, బ్రహ్మాండంగా సుఖంగా సంతోషంగా మీరందరూ ఉండడము, మీ మనవరాళ్లతో మనవళ్ళతో హాయిగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా కుంభరాశి వారికి జరుగుతాయి. అయితే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కడు కూడా దుఃఖంగా ఉంటాడు. ఎంత ఆనందాలున్నా ఏదో రకమైన నిరాశ, నిస్పృహ అనేటటువంటిది ఉంటుంది. కేతువు సప్తమ స్థితిగతుడై ఉన్న కారణంగా మిమ్మల్ని అనేకమైనటువంటి తీవ్రత, భాషణ ఇవన్నీ కూడా తీసుకొస్తాడు. కాబట్టి తీవ్ర ప్రకోపాలన్నీ పోవాలంటే కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకు సోమవారం ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఆ యొక్క త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి. కంపల్సరీ మీరు
ఒక చెట్టుని పెంచాలా, జమ్మి చెట్టుని. ఆ చెట్టుని మీ దొడ్లో పెంచుకుంటేనే మీకు కలిసి వస్తుంది, లేకపోతే రాదు. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఈ వారం పచ్చి పైలీస్గా ఉంటుందన్నమాట. అద్భుతాలు సృష్టిస్తారు మీరు. పంచమస్థితిగతుడైనటువంటి గురుడు శుక్రుడు, అసలు ఇది అదృష్టమా? ఇటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అసలు వరల్డ్లోనే ఎక్కడా కూడా, ఇండియాలోనే లేనంత శాలరీ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంత చక్కగా కష్టపడకుండా మీ ప్రతిభని మీకు యజమానులు గుర్తిస్తారు. మీ భార్య మీ ప్రతిభని గుర్తిస్తుంది, సహకరిస్తుంది మీకు. మీ తల్లిదండ్రులతో వాళ్ళ యొక్క కష్టాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. పాపం వాళ్ళు చేసినా సరే వాళ్ళ కష్టం మీకు తెలుసు, అయినా సరే మీరు ఇన్ఎక్స్ప్రెసిబుల్గా ఉంటారు మీరు. అందువలన వాళ్ళేమో మీరు వాళ్ళని మెచ్చుకోవట్లేదని అనుకుంటారు. అందువలన మీరేమో ఇంట్రోవర్ట్, లోపలే పెట్టుకుంటారు. ఏ రకంగా అవుతుంది చెప్పండి మీరు? అలాగే లాటరీలలో బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అరే, కోడి పందాలలో సంపాదిస్తారు, బెట్టింగ్స్లో సంపాదిస్తారు. జోదం తప్పని ఎవరు చెప్పారండి? అంటే ఇవన్నీ పరిమితి మించి వెళ్ళకూడదండి అనేటువంటి వాదన కలిగినటువంటి వాళ్ళు మీరు. కాబట్టి కాస్త మిస్ డిఫరెన్సెస్ వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పోతాయి. గోల్డ్ నెక్లెస్ మీ భార్యకు మీరు కొనిస్తారు, డైమండ్ నెక్లెస్. ఆమె చాలా ఖుషి అయిపోతుంది. అండ్ మీకు మాత్రము కొన్ని చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు లేదా మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ కొత్త వస్త్రాలు ధరిస్తారు, కొత్త వస్తువులు మీరు కొనుక్కుంటారు. తర్వాత నూతనమైనటువంటి ఇళ్లను తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. సంగీత విద్వాంసులు మీకు పరిచయాలు అవుతారు. మీరు సంగీతంలో అభినివేశం లేకపోయినప్పటికీ కూడా మీరందరూ కూడా సంగీతంపై మమకారాన్ని పెంచుకొని చక్కగా ముందుకు దూసుకెళ్ళిపోతారు. మీ హృదయం కళాత్మకమైపోతుంది. ఏలినాటి శని కాబట్టి ఒక దంచుతాడు శని. కాబట్టి ఎన్ని సంతోషాలు, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు మీకు పరిచయం అయినప్పటికీ కూడా మనశ్శాంతి ఉండదు మీకు. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ పరిచయం అయినా సరే మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఏలినాటి శని, ఏదో నిరాశ, ఏదో నిస్పృహ. కాబట్టి పరిహారాలు, శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి, మంత్రజపం చేసుకోండి. పెద్ద మర్రి చెట్టు అవ్వాలి, మీ ఇంట్లోనే పెరగాలది. ఒక చెట్టుని, మర్రి చెట్టును తెచ్చి, లేదా రావి చెట్టును తెచ్చి ఇంట్లో పెంచండి. ఆ తర్వాత తీసి పెద్ద అయిన తర్వాత బయట వేద్దురు. కానీ ముందు పూజ చేయండి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.